కృష్ణార్పణ కృష్ణార్పణ కృష్ణార్పణ. కృష్ణార్పణ. స్వామి, మా రాజ్యంలో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి. మా ప్రజలంతా ఇక్కట్ల పాలవుతున్నారు. దొంగతనానికి కారణమైన మనోదౌర్బల్యాన్ని పోగొట్టి సంస్కరించాలని వారి సంకల్పం. సంతోషం. వారి అభిప్రాయంతో మీరు ఏకీభవించటం లేదా? మా అభిప్రాయం సృష్టిలోనే మంచి చెడు ఉన్నాయని. జన్మతః కొందరు నీచులుగా పుడతారు. అట్టివారిని బాగు చేయాలనుకోవడం అవివేకం, అసాధ్యం కూడా. పొరపాటు. పరమ పాపాత్ములు పతితులు కూడా పరివర్తన చెంది పరమాత్ముని సాన్నిధ్యం పొందారు. అది పూర్వజన్మ పుణ్యఫలం స్వామి. కాదు కాదు, సంకల్ప బలం. మనిషిలో ఎన్నో దుర్గుణాలుంటాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా వదులుకోవడం సులభమైన పని కాదు. కానీ ఒక దుర్గుణాన్ని వదులుకోవాలని సంకల్పించుకుంటే చాలు. తక్కిన దుర్గుణాలన్నీ వాటంతటా అవే పోతాయి. శాసనం చెయ్యలేని పని సంకల్పం సాధిస్తుంది ప్రభు. మీ సలహా చాలా బాగుంది. సంకల్ప బలం అంటే మనోబలం కదూ, అది అందరికీ ఉంటుందంటారా? ఉంటే ఈ గొడవలనేందుకు స్వామి? మనోబలం లేనప్పుడు మూఢ విశ్వాసం ఉంటే చాలు. సామాన్య ప్రజల్లో ఈనాటికి నీతి, నిజాయితీ, భయం, భక్తి ఉన్నదంటే ఆ మూఢ విశ్వాసమే కారణం. అతి తెలివితో ఆలోచించి వాదించే వారిలోనే అవినీతి పెరిగింది మహారాజా. అయితే స్వామి, తెలివితేటలు ఉండడమే ప్రమాదం అంటారా? కాదు ప్రభు. తెలివి రెండు వైపులా పదునున్న కత్తి. సదుపయోగం చేసే సంస్కారం లేనప్పుడు అది ప్రమాదకరం. ఉదాహరణంగా మన మహామంత్రుల వారున్నారు. శివో, సర్వసంగ పరిత్యాగులం, మా విషయం ఎందుకులేండి. పోనివ్వండి. అజ్ఞానానికి తార్కాణంగా ఒక దొంగ ఉన్నాడనుకుందాం. అతడే ఉన్నాడనుకుందాం. ఇప్పుడే ఒక ఇంట్లో దొంగిలించి రక్షక భటుల చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడని అనుకుందాం. అతను ఎందుకు దొంగలిస్తున్నాడు? కుల వృత్తి అనే మూఢ విశ్వాసం, తాను చేస్తున్న పని మంచిదనే నమ్మకం. కానీ అది మంచిది కాదని, దానివల్ల 10 మందికి కీడు కలుగుతుందని అతనికి తెలియదు. అతన్ని శాసించి శిక్షించి ప్రయోజనం లేదు ప్రభు. అతనిలో కరుడు కట్టుకున్న మూఢ విశ్వాసాన్ని వాడుకోవాలి, గురి ఏర్పరచాలి. దొంగతనంతో పాటు ఎన్నో దుర్గుణాలుంటాయి. వాటిల్లో ఒక్కటి వదులుకునెట్టి చేస్తే చాలు. కొంతకాలం తర్వాత అతనే పూర్తిగా మారిపోతాడు. మంచితనంలో ఉన్న హాయిని, సుఖాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ చెడు వైపు మొగ్గలేడు. ఇదే మా ఉపదేశం. చిత్తం. ప్రయత్నించి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. మీరు, మీ ప్రజ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి. కృష్ణార్పణ. యాల్ని చంపేస్తా, పొడి చేస్తా. అంటేనే ఆ స్వాములోని పచ్చడి పచ్చడి నా యాల మారాస్తూ చెప్తాడా? మారాస్తా నువ్వు దొంగనని చెప్పాడే, నన్ను పట్టుతానని చెప్పాడే. ఆడెంత స్వాములో అయితే మాత్రం నా యాల ఇయ్యాడు నా చేతిలో మూడింది ఆడికే. నా యాల ఇంకా రానేది లాగుంది. రాని చెప్తా. తమకు చాలా శ్రమ కలిగించాను, ఇక వెళ్ళరండి. శివో, ఇది శ్రమా స్వామి? మహాభాగ్యం. మరి నాకు సెలవు. శివో. ఇంత ఇష్టం
కృష్ణ కృష్ణ, ఏమిటి అక్రమం? శాంతించు నాగేంద్ర, శాంతించు. వెళ్ళిపో నాగేంద్ర, వెళ్ళిపో. విడిచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక భయం లేదు, వెళ్ళు నాయనా. నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించు స్వామి. ఏమిటిది నాయనా? లే, ఎందుకు క్షమించడం? స్వామి, నేను వట్టి దుర్మార్గుణ్ణి స్వామి, పాపిట్టోండి స్వామి. స్వామి, నువ్వు పుణ్యాత్ముడివి నాయన. కాకుంటే నాగరాజు కాటు వేయకుండా వదిలిపెడతాడా నిన్ను? లేదు స్వామి, అదంతా నీ మాత్యం. నేను పాపిట్టోణ్ణి. నిన్ను సంపాలని వచ్చాను స్వామి, నిన్నెత్తురు తాగాలని వచ్చాను. నేను దుర్మార్గుణ్ణి, ఎంతమని స్వామి. అలా అనకు నాయనా, తప్పు. ఇక వెళ్ళు. నువ్వు క్షమించాను స్వామి, క్షమించాను స్వామి, అను స్వామి. అందరినీ క్షమించేవాడు ఆ పరమాత్ముడే నాయన. అది నాకు తెలవదు స్వామి, అది నాకు తెలవదు స్వామి. నువ్వు క్షమించాలనాలి స్వామి, లేకపోతే నీ పాదాల కాడే తల బాదుకు సత్తా స్వామి. క్షమించాలే నాయన. స్వామి, నువ్వు దేవుడు స్వామి, సాక్షాత్తు భగవంతుడు స్వామి. ఇదిగో పిల్ల, ఒళ్ళు బాగాకపోతే మందు ఉండదు కానీ మడుసు బాగాపోతే మంది ఆడదే. ఇదిగో ఏది ఆ బుట్టలు ఇవ్వు, ఇవ్వు చెప్తాగా, ఇవ్వు. ఒకటి తీసుకుంటే చాలుగా. అడుగు స్వామి, నువ్వేది కావాలన్నా ఇస్తా. అయితే నీకున్న దుర్గుణాల్లో ఒక్కటి నాకు వదిలిపెట్టాలి. దుర్గుణం? చెడు గుణం, చెడు గుణం మా మాకాడ చాలా ఉన్నాయి. ఏంటే ఉండే? నీకు తెలుదా? కరవకా కరవకా ఏటుండే? తాగుతాను, తాగుతావు, మయాలు ఇంకేడు చేస్తాను, దొంగతనం చేస్తాను. దొంగతనం చేస్తావు, మరేటుండే? కోపం వస్తానని కొడతావు. పోయా. ఏ స్వామి, అది చెడ్డగుణం కాదు? అవునమ్మా, కోపం కూడా చెడు గుణం. ఇంకేటుండే? మరి అబద్ధమా? అవును స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతా అంతే స్వామి, ఇంకేటి లేవు. పోని, ఇందులో ఏదో ఒకటి నీ వల్ల ఇది వదిలిపెట్టు. మంచి ఎరకాటాన పడితేనే ఇప్పుడు ఏటే వదిలేది? మా బాగా ఆలోచించుకో, సాములారు భగవంతుడు. అందుకే కదా ఇంత ఆలోచన. పోన్లే నాయన, ఏది వదలలేకపోతే ఏం చేస్తాం? వెళ్ళిరా. అదేంటి సామే, ఏదో ఒకటి వదిలిపెట్టకుండా నేను వదిలిపెడతానా? ఏటే వచ్చే, ఏటే వదిలిపెట్టడం? మరి అబద్ధం మావా? అబద్ధం? అది వదిలిపెడితే పోయేదేటే? ఏమీ లేదు మావా. అబద్ధం వదిలేసిన దొంగతనం చెయ్యొచ్చు, తాగొచ్చు, ఇంకే సామే వదిలేసిన, అబద్ధం వదిలేసిన సామే. బాగా ఆలోచించుకో నాయనా. ఇంకా ఆలోచించేదేంటి సామే? అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా మాట తప్పకూడదు, అబద్ధాలు ఆడకూడదు సుమా. స్వామి, నీ పాదాల మీద ఒట్టేసుకుంటా. ఏది అను నాయన. సత్యమే జయం, అబద్ధమాడరాదు. సత్యమే జయం, అబద్ధమాడరాదు. అదే లచ్చి, సత్యమే జయం, అబద్ధమాడరాదు.
ఇక వెళ్ళిరా నాయన. అట్టగే స్వామి అని నచ్చే సత్యమే జయం, అబద్ధమాడరాదు సత్యమే జయం అబద్ధమాడరాదు సత్యమే జయం అబద్ధమాడరాదు సత్యమే జయం అబద్ధం ఆడరాదు.